కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవితును ఇక నీ కొరకే. సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవితును ఇక నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, ప్రతిదినము ఈ రీతిగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు అనుగ్రహించిన చక్కటి అవకాశం కొరకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాడు నీటి కాలువల యొరన నాటబడిన చెట్టు వలె ఉంటాడని, అతడు చేయునదంతయు సఫలమవుతుందని వాక్యం సెలవిస్తూ, ఆ రీతిగానే ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపరచబడుతూ ధ్యానిస్తూ దైవశక్తికి మనం పాత్రులం కావడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను భావిస్తూ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యము మనం ధ్యానించినప్పుడు మనలో ఒక పరివర్తన కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు రాసిన మాట మనందరికీ విదితమే. ఇక్కడ పాపము చేయకున్నట్లు అనే మాట మనం ఆలోచించాలి. ఎందుకు పాపము చేయకున్నట్లు అనే జాగ్రత్తని ఆయన వహిస్తున్నాడు? అనేక విషయాల్లో మనం జాగ్రత్తలు వహిస్తుంటాం. దూరం వెళ్ళేటప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తుంటాము. ఏమైనా కార్యక్రమాలు తలపెట్టినప్పుడు దానికి కావలసిన వసతులు ఏర్పాటు చేసుకుంటుంటాము. రాబో దినములను గురించి జాగ్రత్త పడుతుంటాము. ఇవన్నీ సర్వసాధారణంగా మనకు కలిగే అనుభవాలు. మరి పాపము చేయకుండానట్లు అనే ఈ జాగ్రత్తని ఎందుకు ఈ దైవజనుడు కలిగి ఇలాగ ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని మనం తలిస్తే, పాపము అనేది మనం పలికి పలికి మనకు సులువైపోయింది. కానీ దానిలో ఉన్న కఠినమైన అనుభవాల్ని గమనించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ జాగ్రత్తని మనం వహించగలుగుతామనేది సత్యం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యంలో చక్కటి మాట మీరు చూస్తారు. నేను చదువుతాను ఆ మాటల్ని. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కట్టి తమకు కచ్చడములను చేసుకునిది. పిల్లలు చూడండి, ఎప్పుడైతే పాపము అనేది వారిలో కనబడిందో, పాపము వారిలో ప్రవేశించిందో. ఎందుకు ప్రవేశించింది పాపం? ఆజ్ఞ అతిక్రమం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. వేరొకటి మరలా నేను నరహత్య చేశానా, దొంగతనం చేశానా, మరొకటి నేను చేశానా, ఇవి కాదు. ప్రతి వ్యక్తి విశ్లేషించుకోవలసిన విషయం ఏంటంటే, ఏదో కంటికి కనబడుతున్న పాపమనే కాదు, అంతరంగికంగా కూడా దేవుని మాటను ఎప్పుడైతే ధిక్కరిస్తామో, దేవుని మాటను విస్మరిస్తామో, దేవుని మాటకు వెన్నుచూపుతామో అదే పాపం. ఈ పాపం ఎప్పుడైతే హృదయంలో వారికి ప్రవేశించిందో, మొట్టమొదటి కఠోరమైన స్థితిని ఈ వాక్యంలో మనం గమనిస్తే, ఒకరి ఎడల ఒకరికి సిగ్గు కలిగిందట. అప్పటి వరకు వాళ్ళకి అలాంటి అనుభవం లేదు. ధారాళంగా వాళ్ళు ఒకరిని ఒకరు మాట్లాడుకునేవాళ్ళు, దైవత్వపు దృష్టి కలిగిన వారై ఉండేవాళ్ళు, వారి హృదయాలలో ఆనందం కలిగేది, వాళ్ళు ఎంతగానో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళు. ఒకరి ఎడల ఒకరికి అలాంటి సిగ్గు కలిగించే అనుభవాలు ఏమి లేవండి. ఆదాము హవ్వను చూచినప్పుడు, హవ్వమ్మ ఆదామును చూచినప్పుడు వారిలో ఎలాంటి భేదాభిప్రాయం కానీ, ఇలాంటి సిగ్గు కలిగించే అనుభవాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఆ దైవ దృష్టి ఆధ్యాత్మికంగా వాళ్ళని అలా అభివృద్ధి పరుస్తూ వచ్చింది. ఈనాడు అది కోల్పోయారు. ఇదే కదా సమాజంలో ఈరోజు కనబడుతుంది. ఇదే కదా కుటుంబపు వ్యవస్థలో కనిపిస్తుంది. ఒకరి ఎడల ఒకరికి సిగ్గు, ఒకరిని బట్టి ఒకరు తల ఎత్తుకోలేని పరిస్థితులు, ఒకరిని బట్టి ఒకరు తలదింపులు కలిగి కుమిలిపోతూ కృంగిపోతూ ఎంతోమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారండి. వాళ్ళు చెప్తున్న మాటలు ఏమంటే, మేము చాలా భక్తిగా పెరిగామండి, చాలా కష్టపడి మేము బ్రతుకుతున్నామండి, కానీ ఈ పిల్లల వలన తలెత్తుకోలేకపోతున్నామండి, తలదించుకోవాల్సి వస్తుందండి. ఇది ఒక తెగ అయితే, భార్యాభర్తల మధ్య కూడా ఈ రోజున ఇలాంటి అనుభవాలు కనిపిస్తున్నాయి. నేను ఎంత చెప్పినా వినట్లేదండి, నేను ఎంత విన్నపించుకున్నా కూడా అంగీకరించట్లేదండి, తన వలన నాకు సిగ్గు కలుగుతుందండి, అవమానం కలుగుతుందండి అని ఒకరు చెప్తుంటే, ఇదే మాట మళ్ళీ వాళ్ళు చెప్తుంటే, ఇదే వ్యవస్థలో ఈ రోజున కనబడుతున్న అవస్థ. నా ప్రియమైన సహోదరులరా, పాపమే దీనికి కారణం. మా నాళ్ళకి తెలియక ఏదో కర్మ అని కర్మకాండం నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుంటారు. కానీ పాపమే, దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే, దేవుని మాటని విస్మరించి ఉల్లంఘించడమే దీనికి కారణం. ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా దేవుని తోటలో పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం చేత తొలతూగవలసిన వాళ్ళ మనస్సులలో ఈ సిగ్గు కలిగించే అనుభవాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారమై ఎప్పటికప్పుడు మనం వాక్యమనే అద్దం ఎదుటికి వెళ్ళాలి, వాక్యమనే వెలుగు దగ్గరికి వెళ్ళాలి. మనం సరిచేసుకోవాలి, సరితూచుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. అలాంటిది అవిధేయతను కలిగించేది ఏది కూడా మన యందు లేకుండానట్లు మనం జాగ్రత్త పడాలి. అందుకే పాపము విషయంలో ఈ జాగ్రత్త మనం వహించాలి. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా? ఈ ఆదికాండంలోనే 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. చల్లటి పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. వీళ్ళారా చూడండి, పాపం ఎంత కఠోరమైనది మీరు గమనించాలి. ప్రతి చల్లటి పూట ఆయన వాళ్ళతో ముచ్చటించేవాడు, ఆయన మాట చేతనే బ్రతుకుతున్నవాళ్ళు. ప్రతి చల్లటి పూట ఆయన వచ్చి ముచ్చటించడం, వాళ్ళను పరామర్శించడం, ఎంత మంచి అనురాగమో ఇది, అనుబంధమో. కానీ
ఈ అనురాగం, ఈ అనుబంధం పటాపంచలైపోయింది. ఆయన చల్లటి పూట వారిని పలకరించడానికి వచ్చినప్పుడు ఆయన స్వరము విని వీరు దాగుకున్నారట. మీకు ఇంకొక మాట కూడా తర్వాత వాక్యాన్ని గమనించినప్పుడు 9వ వాక్యంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. భయపడి. పాపం ఏం తీసుకుని వచ్చి పెట్టింది? భయం. ప్రియులారా గమనించండి, ఒకనాడు దేవుని దగ్గరికి అనర్గళంగా వెళ్ళి మాట్లాడుకునే అనుభవం కదా, ఒకనాడు అనర్గళంగా దేవుని ముఖాన్ని చూచే అనుభవం కదా, ఒకనాడు దేవునికి తనకున్న మధ్య ఉన్న అనుబంధం ఎంతో ఆప్యాయతతో కూడింది కదా. లేదు, ఈ రోజున భయపడి దాగుకునే పరిస్థితి. నీతిమంతుడు అపాయాన్ని చూసి దాగుకొనును అని రాయబడి ఉందండి. ఇది అపాయాన్ని చూసి దాక్కోవడం కాదు, భయపడి దేవుని ఎదుటికి రాలేక. ఎందుకంటే ఆ మంచి మనసాక్షిని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన మాటని తిరస్కరించాడు, ధిక్కరించాడు. ఏ ముఖం పెట్టుకుని ఆయన ఎదుటికి వెళ్ళగలుగుతాడు? ఏమని ఆయనతో ముచ్చటించి పలకరించగలుగుతాడు? లేదు. ఆలోచించండి ఒక్క క్షణం. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఎందుకని? ఆ పాపం భయాన్ని కలిగించేది కనుక, దేవుని ముఖాన్ని మరుగు చేసేది కనుక, దేవుని స్వరాన్ని విననివ్వకుండా అడ్డగించేది కనుక ఈరోజు నా భయము 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 భయము. దేవుని ఎదుటికి రాలేని భయం ఈరోజున మానవాళిని పట్టి పిప్పి చేస్తుందండి. ఆ పాపం ఉన్న హృదయం దేవుని ఎదుటికి రాలేక ఎటో వెళ్ళి ఏదో చేసి ఏదో ప్రయాసపడి ఎక్కడికక్కడికో తిరిగి తనకున్న గుండెలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవాలని పరుగులు తీస్తున్న వ్యక్తులను మనం చూస్తున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు కుమారులం. ఒక తండ్రికి కుమారునికి, తండ్రికి కుమార్తెకు మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో అది దేవునితో మనకున్న అనుబంధం. కానీ ఎందుకు ఈ రోజున దేవుని ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు ఈ రోజున దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నారు? ఎందుకు ఈ రోజున అనర్గళంగా హృదయం తెరచి అరమర లేకుండా ప్రభుతో మాట్లాడలేకపోతున్నారు? దీని అంతటికీ కారణం పాపం కాదా? ఆజ్ఞ అతిక్రమము వలన వచ్చిన పాపం కాదా? మనం గుర్తించి గమనించి జాగ్రత్త పడాలి. ఆ భయాన్ని మనము వీడాలి. ఎప్పుడు ఆ భయం తొలుగుతుంది? మన పాపము నిమిత్తమై మనం పశ్చాత్తాపడినప్పుడు, యేసుక్రీస్తు సిలువలో కార్చిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము చేత మనం కడగబడినప్పుడు, మన పాపములను మనం గుర్తించి గమనించి ఆయన పాదాలను శరణుజొచ్చి ప్రభువా నా పాపములలో నుంచి నన్ను విడిపించి కడగమని కడగబడిన వారమై శుద్ధీకరించబడినప్పుడు ధారాళంగా మనం ఆయనను చూడగలుగుతాం, ఆయనను చేరగలుగుతాం, ఆయనతో ముచ్చటించుకోగలుగుతాం. అందుచేత ఈ భయమును ఈ భయమును తొలగించుకొని ఆయనను చేరుకునే ఆ పశ్చాత్తాపమైనటువంటి అనుభవానికి మనం రావాలి. ఈ పాపము విషయంలో జాగ్రత్త పడాలి. చివరిగా మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరీ కఠోరమైన అనుభవం ఏంటంటే, దేవుడు నరుని కలుగు చేసినప్పుడు సజీవునిగా చేశాడు. నాసికారంధ్రాలలో జీవాత్మను ఊదితే జీవించే ప్రాణిగా మార్చబడ్డాడు మనిషి. అతనికి ఇక మరణం లేదు, నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహించాడు. కానీ బహు ఘోరమైన భయంకరమైన అనుభవం ఏంటంటే, పాపము వలన ఈరోజు మనిషికి మరణం ప్రాప్తించిందండి. చూడండి, ఈ ఆదికాండంలోనే 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆదాము బ్రతిక దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృత్యు పొందెను. ప్రియులారా చూడండి, బాధాకరమైన విషయం. అసలు మరణమే లేకుండా దేవుడు చేశాడు. మరి మధ్యలో ఈ మరణం ఎక్కడ ప్రవేశించింది? మరణం ఈ రోజున ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటి? పాపమే కదా. ఒక్క చిన్న మాటను
అతిక్రమించినందువలన కలిగిన ఘాటైన కఠినమైన అనుభూతి ఎలాంటిదో చూడండి. మరణమే లేకుండా యుగాయుగములు ఆయనతో జీవించవలసినటువంటి అనుభవం పోయింది. తాత్కాలికమైన జీవితపు అనుభవం వచ్చింది. తాత్కాలికమైన బ్రతుకు అనుభవించవలసి వచ్చింది. ఆదాము 930 ఏండ్లు బతికి చనిపోయాడు. ఈ మరణానికి కారణం పాపం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి కఠోరమైన పాపమును మనం ఎలా చూస్తున్నాం? చెలగాటమాడుతున్నామా? ఈ పాపముతో మనం ఇదేంటి పెద్ద పెద్ద కష్టమేంటి, లేకపోతే ఇది పెద్ద ఇదేంటి అనుకొని తక్కువ అంచనా వేస్తున్నామా? ఆనాడు భక్తుడు పలికినట్లు, పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అనే ఆ జాగ్రత్తను కలిగి బ్రతుకుతున్నామా అనేది మనం గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, భక్తుడు పలికిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఈ రీతిగా మమ్మల్ని విమర్శించుకోవడానికి, పరిశీలించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి చక్కటి సమయం కొరకు స్తుతి చెల్లిస్తూ, మేము ఇలాంటి జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీరు ఆకడ వరకు పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను, నిష్కళంకులుగాను మేము ఉండడానికి మీరే సహాయకుడిగా ఉండి నడిపించమని, శక్తిని బలమును మీరు ప్రసాదించి మా చేతిని పట్టి వెన్నుతట్టి నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.